వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. పీవైక్యూస్ సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొన్ని పీవైక్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మెయిన్లీ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి పీవైక్యూస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్? కేంద్ర బడ్జెట్ను తయారు చేయవలసిన బాధ్యతను కలిగి ఉన్నటువంటి శాఖ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. అయ్యో, మీ ఆన్సర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే అటు యూనియన్ బడ్జెట్ కావచ్చు, ఎకనామిక్ సర్వే ఎవరు ప్రిపేర్ చేస్తారు అనేది మనకి నార్మల్గా ఎకానమీ చదివే ప్రతి ఒక్కరికి క్లియర్గా ఐడియా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? యూనియన్ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. Second one is, which one of the following is the core issue in the drain theory of దాదాబాయి నౌరోజీ? క్రింది వాటిలో దాదాబాయి నౌరోజీ పరివాహక సిద్ధాంతంలో ఇమిడి ఉన్న ప్రధాన సమస్య ఏంటి? సో ఆన్సర్ మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ మనం పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఆయన రాసినటువంటి బుక్ కావచ్చు, నార్మల్గా మోడర్న్ ఇండియా చదివిన ప్రతి ఒక్కరికి కూడా దాదాబాయి నౌరోజీ రాసినటువంటి డ్రైన్ థియరీ గురించి ఈజీగా తెలుస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే లాస్ ఆఫ్ వెల్త్కి సంబంధించినటువంటి అంశాల గురించి నౌరోజీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇండియా నుంచి బ్రిటన్కి ఏ విధంగా సంపద తరలిపోతుంది, ఈవెన్ బ్రిటిష్ నుంచి అదే విధంగా సంపద రావట్లేదు, అంటే ఈక్విటబుల్ రిటర్న్స్ అనేవి సరిగ్గా రావట్లేదు అనేసి ఈ డ్రైన్ థియరీలో దాదాబాయి నౌరోజీ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సంపద నష్టం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిలేటింగ్ ఇండియన్ ఎకానమీ 2020-21? వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2020-21కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పటికీ దీన్ని ఎందుకు నేను ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేయాలి అనుకుంటున్నానంటే, వన్ థింగ్ మనం ఎకానమీ చదివేటప్పుడు కొంచెం ట్రెండ్ని అనాలిసిస్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చదివినప్పుడే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిలేటింగ్ టు ఇండియన్ ఎకానమీ 2020-21? 2020-21 ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన క్రింది ప్రకటనలో ఏది నిజమైంది? ఎకనామిక్ రికవరీ ఈజ్ వి షేప్డ్. ఆర్థిక వ్యవస్థ వి ఆకారంలో కోలుకుంది. సర్వీస్ సెక్టార్ రికార్డెడ్ పాజిటివ్ గ్రోత్. రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ లెస్ దాన్ రిడక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ఒకటి ఈజీగా మనం చేయొచ్చు. సర్వీస్ సెక్టార్లో గ్రోత్ అనేది బికాస్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్ వల్ల ఇంక్రీజ్ అయ్యిందేమో కానీ అక్కడ రికార్డెడ్ పాజిటివ్ గ్రోత్ అన్నారు. సో దట్ దీన్ని ఈజీగా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ 3-4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైస్ వర్సా ఇవ్వడం జరిగింది. రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ లెస్ దాన్ రిడక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అన్నారు. రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ మోర్ దాన్ రిడక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్స్, అంటే దిగుమతుల్లో తగ్గుదల ఎగుమతుల్లో తగ్గుదల కన్నా ఎక్కువగా ఉంది అనేది సరైనటువంటి సమాధానం. ఇక్కడ కూడా చూడండి, ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఈజ్ లెస్ దాన్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అయితే రైట్ అయి ఉంటుంది. అంటే దిగుమతుల్లో పెరుగుదల ఎగుమతుల్లో పెరుగుదల కన్నా తక్కువగా ఉంది అనేది సరైన సమాధానం. సో ఈ రెండు కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఈవెన్ ఇది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏంటంటే ఎకానమీ రికవరీ ఈజ్ వే షేప్డ్. మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు ఎకానమీ సడన్గా డిక్రీజ్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళీ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఎకానమీ అనేది పుంజుకోవడం జరిగింది. సో దట్ ఎకానమీ అనేది వి షేపుడ్లో ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమైంది. ఇది జస్ట్ మీరు కామన్ సెన్స్తో గెస్ చేసినా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో దట్ ఎకానమీ అంటే కామన్ సెన్స్. మనందరం డేటా ఫ్యాక్ట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. బట్ నీ ట్రెండ్ని కామన్ సెన్స్తో అనాలిసిస్ చేస్తే ఇటువంటి సమాధానాన్ని ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు FAO స్టాట్ డేటా ఫర్ 2020 ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్స్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ అండ్ మీట్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ సరైనటువంటి సమాధానం 2 and 7. హౌఎవర్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, దాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రజెంటు ఎగ్స్లోను మీట్లోనూ ఇండియా యొక్క స్థానం ఎంత ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతం గుడ్లు మరియు మాంసపు ఉత్పత్తుల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కవర్డ్ అండర్ నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఫ్రమ్ 18 states and 6 union territories are.
18 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాల నుండి నేషనల్ హార్టికల్చర్ మిషన్కు ఎంపిక చేసిన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? సో ముఖ్యంగా హార్టికల్చర్లో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, అలానే హార్టికల్చర్ మీద ఎవరైతే ఫార్మర్స్ డిపెండెంట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ హార్టికల్చర్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్ని డిస్ట్రిక్ట్స్ని కవర్ చేయడం జరిగింది అనేది మనకి ప్రశ్నగా అడిగారు. 384, 175, 109 అండ్ 275. సో సరైనటువంటి సమాధానం 384. సో ఇక్కడ మీరు ఏం గుర్తు చేసుకోవాలంటే, నార్మల్గా మనకి ఏదైనా స్కీమ్ ఇచ్చేటప్పుడు దాన్ని కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోండి. దానికి సంబంధించి ఎన్ని డిస్ట్రిక్ట్స్లో అమలు అవుతుంది, అలానే ఇది సెంట్రల్ సెక్టారా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా, అలానే ఇది ఏ మినిస్ట్రీ అవలంబిస్తుంది, దానికి సంబంధించి ప్రస్తుతం యూనియన్ బడ్జెట్లో దీనికి ఎంతవరకు ఫండ్ని అలొకేట్ చేయడం జరిగింది, అలానే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఎంజీ నరేగా. ఎందుకంటే ఎంజీ నరేగా స్కీమ్ యొక్క పేరును మార్చడం జరిగింది, అందులోనే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా సవరణ చేశారు కాబట్టి ఆ అంశాలు మనకి ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో దట్ ఇక్కడ కామెంట్ చేయండి, ఎంజీ నరేగా యొక్క కొత్త పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంకా డీప్గా డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. సో దట్ మీరు జస్ట్ ఎంజీ నరేగా స్కీమ్ యొక్క కొత్త పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్? ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రామీణ అవస్థాపనను అభివృద్ధి పరచుటకు భారత నిర్మాణ పథకం రూపొందించబడింది? ఎన్నంటే 6 అంశాలని భారత నిర్మాణ పథకంలో కాంపోనెంట్స్ని డిసైడ్ చేయడం జరిగింది. ఆ 6 కాంపోనెంట్స్ ఏంటి? ఆ 6 కాంపోనెంట్స్ ఏంటి అంటే, 1 ఈజ్ ఇరిగేషన్, రోడ్స్, హౌసింగ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్. ఈ 6 కాంపోనెంట్స్ని కన్సిడర్ చేస్తూ భారత్ నిర్మాణ్ పథకం కింద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా మనకి ఎకానమీ అంటే స్కీమ్స్ని ఇంటర్లింక్ చేస్తూ కూడా అడుగుతారు. ఆ స్కీమ్స్ కూడా అగ్రికల్చర్, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని బేస్ చేసుకొని ఎక్కువగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూసాం నేషనల్ హార్టికల్చర్ మిషన్, ఇప్పుడు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారత్ నిర్మాణ్ ప్రోగ్రామ్. ఈవెన్ మనకి ఇదే కోవలో పిఎం గతి శక్తి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, సాగర్మాల, ఇటువంటివి అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అట్రాక్టెడ్ ద హైయెస్ట్ ఎఫ్డిఐ డ్యూరింగ్ 2022-23? 2022-23 సంవత్సరంలో భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది? ఆన్సర్ ఈజ్ మహారాష్ట్ర. అయితే మీరు కామెంట్ చేయండి, ప్రజెంట్ ఇయర్లో 25-26కి సంబంధించి ఏ రాష్ట్రం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించడం జరిగింది? మనకి 22-23లో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, దెన్ ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు వరుస క్రమంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏ రాష్ట్రానికి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్, ఆఫ్టర్ 2002 ఇండియా రిజిస్టర్డ్ ఏ ఫారెన్ ట్రేడ్ సర్ప్లస్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చెప్పాను చూడండి, 2020-21కి సంబంధించి ఏమని చెప్పారు? ఎకానమీ అనేది వి షేప్లో రికవరీ అయిందని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, ఈవెన్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లోనే ఇంపోర్ట్స్ గురించి అలానే ఎక్స్పోర్ట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ ఆన్సర్ కనుక రైట్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్స్ తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, ఆఫ్టర్ 2002 ఇండియా రిజిస్టర్డ్ ఏ ట్రేడ్ సర్ప్లస్ డ్యూరింగ్, ఏ మంత్లో ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది అనేది అడిగారు. సో మనకి సడన్గా లాక్డౌన్ అనేది ఏప్రిల్ మే మంత్లోనే ఎక్కువగా వచ్చింది. ఈ టైంలో ఏమైందంటే సడన్గా ఇంపోర్ట్స్ అన్నీ డ్రాస్టిక్గా డిక్రీజ్ అయ్యాయి ఎక్స్పోర్ట్స్తో కంపారిజన్ చేస్తే. సో దట్ ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం వల్ల ట్రేడ్ సర్ప్లస్ అనేది మనకి మే 2020లో కనిపించింది. సో ఇది సరైనటువంటి సమాధానం. అయ్యో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానికి అనుగుణంగా ఫర్దర్గా మనం వీడియోస్ చేద్దాం. అలానే ఈ పీవైక్యూ సిరీస్ని కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా వరకు ఎగ్జామ్కి ఉపయోగకరంగా ఉంటాయి, అలానే మీ ప్రిపరేషన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి.